అభినందనలు. వారు ఒక భక్తి గీతాన్ని ఆలపించి తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసింది అదోల శ్రీరామూర్తి గారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సంకల్పించుకొని అబ్బాయి శ్రీనివాసరావు గారిని ఫోన్ చేస్తే నేను ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నేను గానం చేశాను సుందరరావుగా ఈ దేవాలయంలోనే. మళ్ళీ ఎందుకో పాడాలనిపిస్తుంది. ఈ సంవత్సరం సాగర్ నిండా నీళ్లు రావాలని, మన కృష్ణా నది ప్రవహించి రైతులందరికీ మంచి పంటలు పండాలని కోరికతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాను. అనగానే ఇది చిన్న మా భజన మండలి వరకే ఏర్పాటు చేద్దామని కోరుకున్నాను నేను. కానీ ఇది బాగా ఎలాబరేట్ చేశారు. పెద్దలందరూ సహకరించారు, దాతలు ఎంతోమంది సహకరించారు. ముఖ్యంగా మా అబ్బాయి, మా గుప్తా గారు మాకు ఈ వేదికని ఇవన్నీ కూడా మాకు ప్రసాదించారు. పిల్లలు మా మాస్టర్ గారు, రమణయ్య గారు, రామయ్య గారు, అందరూ పెద్ద పెద్ద మా భక్తులవారిపై అందరూ వచ్చారు. అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఒక్కసారి అందరూ ఓంకారం చేసి అమ్మాయిల చేత బిడ్డల చేత పాడించి తర్వాత నేను గానం చేస్తాను. అంతా కూడా 2 గంటల్లో కార్యక్రమం కూడా పూర్తయ్యేలా ప్రయత్నం చేద్దాం. రేపటి రోజు కూడా కార్యక్రమం ఉంది కనుక ఇవాళ రాని వాళ్ళు రేపు వచ్చి కూడా వాళ్ళ కార్యక్రమాన్ని కీర్తన అన్నమయ్య మనకు అందించేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఏంటంటే పొడగంటి అందులో ఒక చరణం ఉంది. గాల నుంచి దట్టి చేస్తూ కాలమేకమా. ఎప్పుడైతే ప్రకృతిని మనం అపకారం చేస్తామో ప్రకృతి కూడా మనకు అపకారం చేస్తుంది. అటువంటి ప్రకృతిని మనం రక్షించుకుంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది. ఈ కష్టకాలంలో ఒక్కసారి వెంకటేశ్వరుని తలుచుకొని ఆ రామయ్యను తలుచుకుంటే చిక్కటి మేఘాలు పంపించి మనకు వర్షాలు పంపించి కృష్ణానది నిండా నీరు పరవళ్ళు తొక్కుతూ మనకి అన్ని గ్రామాలకు వచ్చి రైతులందరూ మంచి పంటలు పండాలని, ఆరోగ్యవంతమైనటువంటి జీవన శ్రవణి మనకు కలకాలం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. ప్రారంభంలో మా తల్లులు అయినటువంటి బిడ్డలు అమ్మవారి తెలుగులో ప్రతి పిల్లవాడి కూడా అర్థమయ్యేటట్టుగా రాసి చివరికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు. ఘంటసాల గారి యొక్క భగవద్గీత, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క లింగాష్టకం, అట్లనే పివి శ్రీనివాసరావు యొక్క స్తోత్రాలు, అట్లనే మన ఎన్ఎస్ రామారావు గారి చెంత అద్భుతమైన పుస్తకాలు. ఏ దేవాలయంలో వినపడినటువంటి లేదా మహానుభావుడి గురించి వారి దగ్గర పై చరితాత్రే మహానుభావుడు ఓడిపోవడానికి వెళ్ళిపోయినా అక్కడ వినిపిస్తున్నారు. ఒక మాట నుంచి చెప్తున్నాను. జై శ్రీరామ్. నాటి గురువులైన మా గురువు గారికి ముందుగా మా ధన్యవాదములు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆధ్యాత్మిక అకాడమీ వారికి, ఆధ్యాత్మిక సేవా సలహి వారికి కూడా కృతజ్ఞతలు పడిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలను తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మొన్న శివుడు మళ్ళీ చెప్తుంది ఆమె నొట్టు వచ్చి ఆ మాట లాగా కాలపరిస్తున్నట్టే ఒకప్పుడు మా కోళ్ళ శివప్రసాదరావు గారు, మా ఉమామహేశ్వరరావు గారు, నాయుడు గారు కరెక్ట్గా 6ంటికి వచ్చి ఇప్పుడు దాకా మరి ఆ యొక్క రామ సంకీర్తన చేసి ఎంతో ఈ యొక్క పట్టాభిరామస్వామి దేవాలయం నర్సంపేట పట్టణమే పవిత్రత చేయటం జరిగింది. దానికి మన అదృష్టం ఉంటూ ఈ మధ్యనే చక్కగా అందరి మన్ననను పొంది ఎమ్మెల్యేగా డాక్టర్ అరవింద బాబు గారు బహుశా అంతా ఒక నెల రోజులు వారు ఎన్నికైనామో మరి సామాన్యంగా అమ్మాయి పెళ్లిలో అబ్బాయి కూడా చూస్తుంటాం. ఎప్పుడైతే శ్రీరామూర్తి గారు సుందరాకాన్ని చేస్తున్నారో
డాక్టర్ గారిని కూడా ఆహ్వానించి వారి దంపతులు ఇద్దరిని కూడా సన్మానం చేయాలని చెప్పి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి డాక్టర్ గారు అదేవిధంగా అతులూరు వెంకటేశ్వర గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ గారిని కూడా వారు ఎంతో బిజీగా ఉన్నారు, అయినా కూడా వారు అడిగారు సుందరాకాండ ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఏమిటి అని అడిగారు. వారు ధన్యవాదాలు. యదా యదా హి ధర్మస్య, ధర్మానికి జ్ఞానం జరిగింది. గతంలో మనందరం బాధలు అన్ని చూచాం. ఒక్కొక్క వాక్కులో నుంచి నవగ్రహాలు పట్టి పీడిస్తే ఎలా అపభ్రంశమైనటువంటి వాచకం వస్తుందో అవన్నీ కూడా సరస్వతి అనుగ్రహం లోపించినప్పుడు అలా వస్తుంటాయి. ఆ గ్లాని తీసివేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్వీయామి. ఓ అర్జున, ధర్మానికి కష్టమైతే ఏ ప్రాణి అయితే కష్టం కలిగిస్తాడో నేను నన్ను ఉద్ధరించుకుంటాను అన్నాడు. కానీ కలియుగంలో జరగదు. దైవం మానుష రూపేణ, అదిగో మన అరవింద్ బాబు గారు లాగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ కూడా గొప్పగా పరిపాలిస్తారని మనం అందరూ ఆశిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ పరిపాలకులకి అందరికీ కూడా లోకాభిరామం శ్రీరామం భూయో ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య తపః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య స్వపకారే పఠే నిత్యం యాత్రాకాలే విశేష